హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఇవాళ చపాతీకైనా అలాగే వైట్ రైస్కైనా కూడా ఈ కూర చేశారంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అందులోనే 3 నుండి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 లేదా 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. గుమగుమలాడిపోతుంది కర్రీ అనేది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. లైట్గా మగ్గాయి కదా, ఎక్కువ బ్రౌన్ కలర్లో రావాల్సిన పని లేదు. ఈ టైంలో 1/2 కిలో టమోటాలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా మీడియం సైజ్ అయితే 2 వేసిన అయితే చాలా బాగుంటాయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్స్ట్రా వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందులో కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మగ్గించుకోండి. మూత పెట్టేసి ఈలోపు మనము ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 ఇంచుల వరకు కట్ చేసి వేసింది. తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, వేయించినవి కాదండి, పచ్చివే వేసుకోవాలి, గుంటూరు మిరపకాయలు. అలాగే 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, కర్రీకి సరిపడా కల్లుప్పు వేసేసుకొని మూత పెట్టి ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీరు మసాలా అనేది ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే కర్రీ అనేది అంత బాగుంటుంది. ఈలోపు మనకి టమోటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి అయితే చూసేద్దాము. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేగేటప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ అయితే వేయించుకోండి. అప్పుడు మసాలా రుచిగా అనేది ఉంటుంది. ఎక్కువ మంట మీద వేయించారంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు వేయించుకున్నాం కదా, ఈ టైంలో ఒక 1/2 గ్లాస్ కానీ లేదా గ్లాస్ కానీ మీరు వేసుకున్న మసాలాను బట్టి నీళ్ళు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు మసాలా కంపల్సరీగా వేయించాలండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని తక్కువ మంటతో ఉడికించుకున్నారంటే స్పైసీగా ఉండే ఈ మసాలా కూర అయితే రెడీ అయిపోతుంది. అత్త స్టవ్ అయితే ఆఫ్ చేసింది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపించేసింది కదా. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీకైనా సరే, వైట్ రైస్కైనా సరే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీని ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.